ఏపీలో హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాథమిక నివేదికను డీజీపీకి అందించింది. 150 పేజీలతో ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ గుప్తాకు అందజేశారు. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో పర్యటించిన సిట్ టీం 33 ఎఫ్ఐఆర్లను పరిశీలించి రిపోర్ట్ను డీజీపీకి అందించింది. 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లుగా సిట్ గుర్తించింది. పల్నాడులో 22, తిరుపతిలో 4, అనంతపురంలో 7 కేసులు నమోదయ్యాయి. కొన్ని ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు చేర్చాలని సిట్ బృందం నిర్ణయించింది. ఇప్పటి వరకు 124 మంది అరెస్టు కాగా 94 మందికి నోటీసులు జారీ చేశారు. అధికారులను మార్చిన ప్రాంతాల్లోనే హింస జరిగిందని అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. విజయవాడలో సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కూటమి కుట్రలు చేసిందని మండిపడ్డారు. ఏపీలో సస్పెండ్ అయిన పోలీస్ అధికారుల స్థానంలో కొత్త వారిని నియమించారు. నర్సరావుపేట డీఎస్పీగా సుధాకర్ రావును నియమించగా గురజాల డీఎస్పీగా సిహెచ్ శ్రీనివాసరావుకు పోస్టింగ్ ఇచ్చారు. తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్ నాయుడు, తిరుపతి డీఎస్పీగా రవి మనోహరచారి, పల్నాడు ఎస్బీ సిఐ 1గా బండారు సురేష్ బాబును నియమించారు. బెంగళూరు సిటీలో రేవ్ పార్టీ కలకలం రేపింది. ఇందులో తెలుగు సినీ ప్రముఖులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఒకరిద్దరు కాదు, 100 మందికి పైగా సెలబ్రిటీలు పట్టుబడడం, వారంతా తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కావడం సంచలనం రేపింది. రేవ్ పార్టీ వ్యవహారంలో నిర్వాహకుడు వాసుతో పాటు 4గురిని అరెస్ట్ చేశారు. ఈ ఎపిసోడ్లో పోలీసులను తప్పుదోవ పట్టించిన నటి హేమపై మరో కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శేషాద్రినగర్లో 2 యువకుల నుంచి డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బెంగళూరులో ఉంటున్న స్నేహితుడు ప్రేమ్ సాయి వీరికి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా విచారణలో తేలింది. చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు బత్తిని కుటుంబ సభ్యులు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా చేప ప్రసాదం మృగశిర కార్తీ రోజున పంపిణీ చేస్తామని తెలిపారు. చేప ప్రసాదం పంపిణీకి తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లుగా ఆ కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా బాటిల్లో పెట్రోల్ కొట్టిన బంకుపై కేసు నమోదు చేశారు మైలవరం పోలీసులు. బాటిల్స్లో పెట్రోల్ పోయవద్దని ఇప్పటికే అన్ని బంకుల యజమానులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలిపారు. ఈసీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు కనిగిరి డీఎస్పీ రత్నాకరం రామరాజు. ప్రకాశం జిల్లా కనిగిరిలో పోలీసులతో కలిసి మాక్ డ్రిల్ నిర్వహించారు. కౌంటింగ్ రోజు హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం అంబేద్కర్ భవన్లో ఎస్పీ సతీష్ కుమార్ వివిధ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 4న కౌంటింగ్కు ఎలాంటి విఘాతం కలగకుండా అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. శాంతి భద్రతల దృష్ట్యా వచ్చే నెల 4, 5 తేదీల్లో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు సరిహద్దు చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీల్లో సరైన పత్రాలు లేని నగదు పట్టుబడింది. హైదరాబాద్ నుంచి వత్సవాయి మండలం లింగాలకు తరలిస్తున్న 68.40 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సారె సమర్పించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి తూడా ఆఫీస్ వద్ద నుంచి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం వారికి పూజారులు ఆశీర్వచనం అందజేశారు. నెల్లూరు జిల్లా పించలకోనలోని శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేద పండితులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు ఆలయంలో వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. జాతీయ ఎయిర్ రైఫిల్ షూటింగ్లో విశాఖ విద్యార్థిని ఇషిత సత్తా చాటింది. 3 విభాగాల్లో రజత పతకాల్ని సాధించిందామె. ఢిల్లీలోని ఇండియన్ నేవల్ ఎయిర్ గన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న ఇషిత సెకండ్ ప్లేస్లో నిలిచి సత్తా చాటింది. డిసెంబర్ 15న విశాఖలోనే నేవీ మ్యారథాన్ నిర్వహించనున్నట్లుగా అధికారులు ప్రకటించారు. నేవీ డే సందర్భంగా 5K, 10K, 21K, 42K విభాగాల్లో మ్యారథాన్ నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ మ్యారథాన్కు వివిధ దేశాల నుంచి అథ్లెట్లు హాజరు కానున్నట్లుగా వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా అక్కుపల్లి శివసాగర్ బీచ్లో 1550 తాబేళ్ల పిల్లలను
సముద్రంలోకి విడిచిపెట్టారు అటవీ శాఖ అధికారులు. కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని వజ్రపు కొత్తూరు, మెట్టూరు, గెడ్డూరు, బట్టిగళ్ళూరు, ఇసుకపాలెం, డొంకూరు తీరాల్లోని హ్యాచరీల ద్వారా 90,000 గుడ్లను సేకరించినట్లుగా తెలిపిన అధికారులు ఇప్పటి వరకు దాదాపు 70,000 తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టినట్టుగా వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సూక్మా జిల్లాలో 10 మంది నక్సలైట్లను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. అరెస్ట్ చేసిన వారిలో ఒకరిపై ₹1,00,000 రివార్డు ఉందని ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలిపారు. అరెస్ట్ చేసిన నక్సల్స్ను జిల్లా కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్పై జైలుకు పంపినట్లుగా ఎస్పీ తెలిపారు. మంచిర్యాల జిల్లా కొట్టపల్లి మండలంలోని అంతరాష్ట్ర వంతెన వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 2 చర్మ స్మగ్లర్లు పట్టుబడ్డారు. నిందితుల నుంచి చిరుతపులి చర్మంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దుర్గం పవన్, బాబర్ ఖాన్లను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ డబుల్ బెడ్రూమ్లలో జరిగిన అవకతవకలు, నిర్వాసితుల ప్యాకేజీ విషయమై సర్వేకు వచ్చిన మున్సిపల్, రెవెన్యూ అధికారులపై మల్లన్న సాగర్ ముంపు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 7 ఏళ్లు గడిచినా ప్యాకేజీ ప్లాట్ల జాడ లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంకు సమీపంలోని 62.5 మెగావాట్ల జెన్కో విద్యుత్ ప్లాంట్లో బూడిదతో కూడిన పొగలు రావడంతో అధికారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో ప్లాంట్ అధికారులు అప్రమత్తమై వెంటనే ప్లాంట్ను షట్డౌన్ చేశారు. కొద్దిసేపటి అనంతరం పొగలు కంట్రోల్ అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ నగరంలో సౌత్ ఇండియా లార్జెస్ట్ B2B జ్యువెలరీ ఎగ్జిబిషన్ పోస్టర్ను నటి తేజస్వి మదివాడ లాంచ్ చేశారు. అమీర్పేట్లోని మ్యారీగోల్డ్లో జరిగిన ఈ కార్యక్రమంలో నటి తేజస్వితో పాటు పలువురు సెలబ్రిటీస్, మోడల్స్ జ్యువెలరీలో ర్యాంప్ వాక్ చేశారు. మోదీ మరోసారి అధికారం చేపట్టిన కొన్ని రోజుల్లోనే పీఓకేను భారత్లో విలీనం చేస్తామని ప్రకటించారు హోంమంత్రి అమిత్ షా. హర్యానాలోని కర్నల్లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించిన ఆయన కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ బొజ్జగింపు రాజకీయాల వల్లే దేశంలో ఉగ్రవాద దాడులు పెరిగిపోయాయని ఫైర్ అయ్యారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 4 ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులను ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా శ్రీలంకకు చెందిన వారుగా అధికారులు భావిస్తున్నారు. ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులు ఎయిర్పోర్టుకు ఎందుకు వచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఇరాన్ అధ్యక్షుడు రైసీకి గౌరవ సూచకంగా ఇండియా సంతాప దినం పాటించనుంది. ఇవాళ దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండనున్నట్లుగా ప్రకటించింది. రైసీ మృతితో ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మొహమ్మద్ ముగ్బార్ నియమితులయ్యారు. సుప్రీం లీడర్ అమతుల్లా అలీ ఖేమానీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ముఖ్బార్ను తాత్కాలిక దేశ అధ్యక్షుడిగా నియమించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాకు షాక్ ఇచ్చారు. త్వరలో దేశ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా నుంచి దిగుమతయ్యే వివిధ వస్తువులపై సుంకాలు గణనీయంగా పెంచుతున్నట్లుగా ప్రకటించారు. దీంతో చైనా నుంచి దిగుమతి అయ్యే ఎలక్ట్రిక్ కార్లపై సుంకం 25% నుంచి 100% పెరగనుంది. తైవాన్ నూతన అధ్యక్షుడిగా విలియం లయ్యి బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో విక్టరీ సాధించిన విలియం లయ్యి తమ దేశంపై సైనిక చర్యలను నిలిపివేయాలని చైనాను కోరారు. చైనా కవ్వింపు చర్యలు ప్రపంచ శాంతి, సుస్థిరతకు అతిపెద్ద సవాల్గా మారుతున్నట్లుగా తెలిపారు. భారత మిక్స్డ్ రిలే టీం చరిత్ర సృష్టించింది. బ్యాంకాక్లో జరిగిన ఏషియన్ రిలే ఛాంపియన్షిప్లో జాతీయ రికార్డులు బద్దలు కొడుతూ గోల్డ్ మెడల్ సాధించింది. జ్యోతిక శ్రీదండి, అమోల్ జేకబ్, వెంకటేషన్లతో కూడిన టీం ఫైనల్లో అదరగొట్టి స్వర్ణ పతకాన్ని సాధించింది. నైరుతి రుతుపవనాలు జూన్ 8 నుంచి 11 మధ్యన తెలంగాణలోకి ప్రవేశించనున్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు ఈ నెల చివరి వరకు కేరళను తాకనున్నట్లుగా వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్కు సర్వం సిద్ధమైంది. ఇవాళ టేబుల్ టాపర్ కోల్కతా నైట్ రైడర్స్తో ఆరెంజ్ ఆర్మీ ఎస్ఆర్హెచ్ తలపడనుంది. అహ్మదాబాద్లో ఇవాళ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచి లీగ్ దశలో కోల్కతా చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్.